నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. అయితే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగిపోవడానికి వచ్చినటువంటి హిడ్మాను ఎన్కౌంటర్ చేశారా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. హిడ్మా చివరి లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎన్కౌంటర్ కు వారం ముందే లొంగిపోవాలనుకుంటున్నట్లుగా హిడ్మా ఒక లేఖ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 10న బస్తర్ జర్నలిస్ట్ కు తన నిర్ణయాలపై లేఖ రాశాడు హిడ్మా. ఆయుధాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపాడు. భద్రతకు హామీ ఇస్తే వారంలోనే లొంగిపోతారంటూ సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. అంతలోనే పోలీసుల ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య, అనుచరులు ప్రాణాలు కోల్పోవడం, 6గురు ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. లొంగిపోయేందుకు వచ్చిన సమయంలో ఎన్కౌంటర్ చేశారంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్లకు బలిక వద్దు, లొంగిపోవాలంటూ మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం కూడా రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియో సందేశాలు చూస్తుంటే మరిన్ని అనుమానాలు చాలా మందికి తలెత్తుతున్నాయి. మల్లోజుల వేణుగోపాల్ వైఖరి విషయంలో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క హిడ్మా లెటర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత తెలుగులోను హిందీలో కూడా మేము వాయిస్ మెసేజ్ కూడా రిలీజ్ చేస్తామంటూ చెప్పడాన్ని మనం చెప్పారు అంటూ తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే లొంగిపోవడానికి సంసిద్ధమైన తర్వాతనే ఈ ఎన్కౌంటర్ జరిగిందా, కావాలనే ఈ ఎన్కౌంటర్ చేశారా లొంగిపోతున్న వాళ్ళని కూడా? గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని, అంటే హిడ్మా ప్లాన్ చేసి గతంలో సుమారుగా 74 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను బలి తీసుకున్నాడు కాబట్టి, ఆ తర్వాత 2013లోను 2021లోను చేసినటువంటి కొన్ని ఈ యాంబుష్లకి ఇప్పుడు ప్రతీకారంగా ఈ ఎన్కౌంటర్ జరిగిందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది.